బైనామా కొత్త అప్లికేషన్లపై ఏం చేద్దాం. సో ఇదొక సాదా బైనామాలకు సంబంధించి ఒక పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. చాలామంది ఆశావాహులు ఎదురు చూస్తున్నారు. అప్పుడు 2018లో ఎప్పుడో ధరణి చెప్పినప్పుడు కేసీఆర్ బాపు మీరు సాదా బైనామాలు తీసుకురారిగా ఇప్పటికే సాదా బైనామాలు తెచ్చిన వాళ్ళు కూడా రిజిస్ట్రేషన్ చేస్తామని చెప్పేసి ఏదైతే చెప్పిండో అప్పుడు చాలామందికి దాదాపు 9 లక్షల అప్లికేషన్లు ఇంకా కూడా పెండింగ్లో ఉన్నాయి సాదా బైనామాలు. సో ఆ పెండింగ్ అప్లికేషన్లతో పాటు ఇప్పుడు భూభారతి అని చెప్పేసి కొత్త సర్కార్ కాంగ్రెస్ సర్కార్ ఏదైతే భూభారతి అని తెచ్చిన తర్వాత పైలట్ ప్రాజెక్టు లాగా అంటే పైలట్ మండలాలు పైలట్ జిల్లాలు ఏవైతే ఉన్నాయో అక్కడ కూడా ఈ రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తున్న సమయంలో సాదా బైనామాల అప్లికేషన్లే ఎక్కువ వస్తున్నాయట. చూడ్రి అంటే ఇప్పుడు జనరల్ అప్లికేషన్ల కంటే సాదా బైనామా అప్లికేషన్లే ఎక్కువ వస్తున్నాయి. సో వీటన్నింటినీ ఏం చేద్దాం, సో సాదా బైనామా అప్లికేషన్లను ఏం చేద్దాం, వీటిని ఎట్లా పరిష్కరిద్దాం. మరి ఇప్పుడు పరిష్కరించాలంటే భూభారతిలో కొత్త సాదా బైనామాలకు పరిష్కార మార్గం చూపించే అవకాశం భూభారతిలో లేదు. పాత పెండింగ్ సాదా బైనామాలు మాత్రమే చేస్తామని చెప్పారు. మరి ఇప్పుడు చేయాలంటే కొన్ని చట్టంలో సవరణలు చేయాల్సిన అవసరం ఉందట. మరి ఈ సర్కారు కూడా ఈ సాదా బైనామాల మీద ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో ఒకసారి చూద్దాం. సాదా బైనామా కొత్త అప్లికేషన్లపై ఏం చేద్దాం, పాత వాటికే భూభారతిలో పరిష్కారం, తర్జన భర్జన పడుతున్న రాష్ట్ర ప్రభుత్వం. రెవెన్యూ సదస్సులో భారీగా వస్తున్న సాదా బైనామా దరఖాస్తులు గత సర్కారులో పరిష్కారం కాక పెండింగ్లో ఉన్నవే 9.24 లక్షలట. సో పాత వాటికి మాత్రమే పరిష్కారం చూపేలా భూభారతి చట్టం, కొత్తవి క్లియర్ చేయాలంటే చట్టంలో మార్పు తప్పదంటున్న ఆఫీసర్లు. సో ఏంది, పాత వాటికి మాత్రమే పరిష్కారం చూపేలా భూభారతిలో చట్టం ఉంది, కొత్తవి క్లియర్ చేయాలంటే చట్టంలో మార్పులు తప్పేయట. పెండింగ్ ఎన్ని 9.24 లక్షల ఉన్నాయి. సో ఇక్కడ ఈ కొత్త సాదా బైనామాలు కొత్తగా అప్లికేషన్లు వస్తే ఏం చేస్తారో ఒకసారి చూద్దాం. భూభారతి కింద వివిధ భూ సమస్యలకు అప్లికేషన్లు తీసుకుంటున్న రాష్ట్ర ప్రభుత్వానికి కొత్తగా వస్తున్న సాదా బైనామా దరఖాస్తులు సమస్యగా మారాయి. వాటికి ఎలా పరిష్కారం చూపాలన్న దానిపై తర్జన భర్జన పడుతున్నది. ధరణి పోర్టల్లోని పెండింగ్లో ఉన్న 9.24 లక్షల సాదా బైనామా దరఖాస్తులను మాత్రమే పరిష్కరించేందుకు భూభారతి చట్టంలో ప్రత్యేక నిబంధనలు చేర్చారు. ఇప్పుడు రెవెన్యూ సదస్సుల్లో అదే స్థాయిలో సాదా బైనామాలకు కొత్తగా అప్లికేషన్లు వస్తున్నాయి. సో రెవెన్యూ సదస్సులలో కూడా అదే స్థాయిలో కొత్త సాదా బైనామాలు వస్తున్నాయట. ఇప్పటికే నిర్వహించిన పైలట్ సదస్సుల్లో సాదా బైనామాలకు సంబంధించిన దరఖాస్తులే 30% దాకా వచ్చినట్టు తేలింది. వచ్చే నెల 2వ తేదీ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ రెవెన్యూ సదస్సులు నిర్వహించనుంది. వీటిలోనూ పెద్ద స్థాయిలో సాదా బైనామా దరఖాస్తులు వచ్చే అవకాశం ఉంది. సో సాదా బైనామాలకు సంబంధించిన పాత దరఖాస్తులకు మాత్రమే పరిష్కారం చూపుతామని భూభారతి చట్టంలో పొందుపరిచిన ప్రభుత్వం కొత్త సాదా బైనామాల దరఖాస్తుల విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందోనని రైతులు మాత్రం ఎదురు చూస్తారు. మరి దీని మీద కూడా నిర్ణయం తీసుకోవాలి. ఎందుకంటే అప్పుడు అప్లికేషన్ పెట్టుకోవడం మర్చిపోయిన వాళ్ళు, పెట్టుకోవడం వీలుగా లేకపోయిన వాళ్ళు ఇప్పుడు చాలా మంది మిగిలిపోయారుగా. ఈ దెబ్బతోటి కేసీఆర్ సమయమే లాస్ట్ అనుకుంటే ఇప్పుడు మళ్ళీ ఈ రేవంత్ సర్కార్ ఒక్కసారి కొత్త 6 చట్టం చేసి రూల్స్ తీసుకొచ్చి భూభారతి చట్టం తీసుకొచ్చి ఇవన్నీ చేసిన తర్వాత కూడా మళ్ళీ తర్వాత వచ్చే ఏ సర్కార్ అన్నా సాదా బైనామాలు చేస్తారనే నమ్మకం అయితే లేదు. సో ఏమైనా ఉంటే అవకాశం ఉంటే ఇప్పుడే ఈ సాదా బైనామాలు చేయాల్సిన అవసరం అయితే ఉంది. 4 మండలాల్లోనే సాదా బైనామాలకు 3000 అప్లికేషన్లు. రాష్ట్ర ప్రభుత్వం ఈ ఏడాది జనవరిలో భూభారతి చట్టాన్ని తీసుకువచ్చింది. దీనికి సంబంధించిన అమలు మార్గదర్శకాలను గత నెలలోనే రిలీజ్ చేసింది. ఆ తర్వాత భూభారతి చట్టం అమలు కోసం నేలకొండపల్లి, లింగంపేట, మద్దూరు, వెంకటాపూర్ను పైలట్ మండలాలుగా ఎంచుకుంది. సో పైలట్ మండలాలుగా ఎంచుకుంది. 4 మండలాల్లోనే సాదా బైనామాలకు 3000 అప్లికేషన్. కేవలం 4 మండలాలనే 3000 అప్లికేషన్లు వచ్చినాయట. సో ఇది పైలట్. ఒకసారి దీనికి సంబంధించిన పూర్తి వివరాలు చూద్దాం. ఇక్కడ ఉన్నాయి. భూ సమస్యల పరిష్కారం కోసం ఈ మండలాల్లో అంటే పైలట్ మండలాల్లో రైతుల దగ్గర నుంచి అప్లికేషన్లు తీసుకున్నది 4 పైలట్ మండలాల్లోని 72 రెవెన్యూ గ్రామాల్లో ఏప్రిల్ 15 నుంచి 30 వరకు రెవెన్యూ సదస్సులు పూర్తి చేశారు. 4 మండలాల్లో 11,000కు పైన దరఖాస్తులు వివిధ సమస్యలపై వస్తే అందులో దాదాపు 3,000కు పైగా సాదా బైనామాలకు సంబంధించినవి ఉన్నాయి. 11,000 అప్లికేషన్లల్లో 3,000 అప్లికేషన్లు సాదా బైనామాకు సంబంధించిన అంశాలే అంట. ఇప్పుడు ఇంకో 28 మండలాల్లో రెవెన్యూ సదస్సులు ముగింపు దశకు చేరుకున్నాయి. వీటిలోనూ 30% అప్లికేషన్లు సాదా బైనామాల కింద వచ్చినవి ఉన్నాయి. ఇందులో గతంలో ఆన్లైన్లో తీసుకున్న పాత అప్లికేషన్లు కూడా కాకుండా కొత్తవే ఉన్నట్లు అధికారులు చెప్తున్నారు. కొత్త వాటిని పరిష్కరించే మార్గం లేకపోవడంతో ఇదే విషయాన్ని అధికారులు రాష్ట్ర ప్రభుత్వానికి నివేదించినట్లయితే తెలిసింది. సో మరి కొత్త వాటిని ఏం చేయాలో ప్రభుత్వం చెప్పకపోతే అధికారులు మాత్రం ఏం చేస్తారు, ప్రభుత్వానికి అయితే మరి సాదా బైనామా అప్లికేషన్లు ఎక్కువ వస్తున్నాయి సార్ కొత్తగా అని చెప్పేసి చెప్తున్నట. 5 ఏళ్ళ నుంచి పెండింగ్ ఉన్నాయి. సో ఈ సాదా బైనామాలో 5 ఏళ్ళ నుంచి పెండింగ్ ఉన్న విషయం మీ అందరికీ తెలిసిందే.
సాదా బైనామా దరఖాస్తుల పరిష్కారం కోసం గత బీఆర్ఎస్ ప్రభుత్వం 2020 నవంబర్ 10 వరకు ఆన్లైన్ ద్వారా అప్లికేషన్లు తీసుకుంటే 9 లక్షలకు పైగా అప్లికేషన్లు వచ్చాయి. అయితే అప్పటి ఆర్ఓఆర్ రికార్డ్స్ ఆఫ్ రైట్స్ చట్టంలో సాదా బైనామా అంశాన్ని పొందుపరచకపోవడంతో ఆ దరఖాస్తుల పరిష్కారం సాధ్యం కాలేదు. అప్లికేషన్లపై హైకోర్టులో పిటిషన్ దాఖలు కావడంతో ప్రభుత్వం పెండింగ్లో పెట్టింది. వాటి నుంచి ఈ సమస్య అపరిష్కృతంగానే మిగిలిపోయింది. సో ఈ సమస్యపై ప్రస్తుతం ప్రభుత్వానికి వినతులు రావడంతో భూభారతి చట్టం 2025లో గతంలో అపరిష్కృతంగా ఉన్న సాదా బైనామా దరఖాస్తులను పరిష్కరించేందుకు ఒక మార్గాన్ని చూపించింది. ఏది? ఈ కొత్త భూభారతిలో. ఈ కొత్త చట్టంలో సాదా బైనామా అప్లికేషన్లు పరిష్కరించేందుకు ప్రత్యేక నిబంధన తీసుకొచ్చింది. చట్టం ప్రకారం గత ప్రభుత్వం ఆన్లైన్లో తీసుకున్న పాత దరఖాస్తులను మాత్రమే పరిష్కరిస్తామని స్పష్టం చేసింది. ఇక్కడనే సమస్య వచ్చింది. కేవలం పాత పెండింగ్లో ధరణిలో కేసీఆర్ హయాంలో తీసుకున్నటువంటి అప్లికేషన్లు మాత్రమే పరిష్కరిస్తామని చెప్పేసి అయితే ఇలా ఆప్షన్ ఇచ్చింది. అదే ఇప్పుడు కొత్తగా వస్తున్న సాదా బైనామాల పరిష్కారానికి చిక్కుముడిగా మారింది. జూన్ నెలలో వేసవి సెలవుల తర్వాత హైకోర్టు ప్రారంభం కానుంది. ఇప్పటికే గత ప్రభుత్వం నుంచి సాదా బైనామాలపై కొనసాగుతున్న కోర్టు స్టేను భూభారతి చట్టంలో తీసుకొచ్చినవి నిబంధనలను చూపించి వేకెంట్ చేయించనున్నారు. దీంతో పాత దరఖాస్తుల్లో అపరిష్కృతమైనవి పరిష్కారం కానున్నాయి, అర్హమైనవి. సో పాత దరఖాస్తులో అర్హమైనవి అంటే ఈ ఓల్డ్ పెండింగ్ అప్లికేషన్లు ఉన్నాయో దాంట్లో వాళ్ళకి ఎవరికైతే హక్కులు ఉన్నాయో, ఎవరికైతే అర్హత ఉందో అవి మాత్రమే పరిష్కారం లభించే అవకాశం ఉంది. సో అయితే కొత్తగా వచ్చిన వాటిని ఏం చేద్దామనే దానిపై ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ఒకవేళ కొత్తవి కూడా పరిష్కరించాలని అనుకుంటే, ఒకవేళ ఇన్ కేస్ కొత్తవి కూడా పరిష్కరించాలనుకుంటే చట్టంలో మార్పు చేయాల్సి ఉంటుందని అధికారులు చెప్తున్నారు. ఆర్డినెన్స్ ద్వారా చట్ట సవరణ చేసే అవకాశం ఉందని పేర్కొంటున్నారు. సాదా బైనామా ఇట్లా. సో ఏంది సాదా బైనామా అంటే? సాధారణ కాగితంపై రాసిన ఒప్పందం ద్వారా భూమి కొనుగోలు లేదా విక్రయం చేసిన లావాదేవీ. ఇది మీ అందరికీ తెలిసిందే. సాదా బైనామా అంటే సాదా ఏదో కాగితం మీద రాసుకుంది. ఇవి చాలా వరకు రిజిస్టర్ కాకుండా నోటరీ లేదా సాక్ష్య సమక్షంలో జరుగుతాయి. సో గ్రామీణ ప్రాంతాల్లో ఈ విధానం సర్వసాధారణం. కానీ రెవెన్యూ రికార్డులో ఈ లావాదేవీలు నమోదు కాకపోవడంతో భూమి యజమానులకు చట్టపరమైన హక్కులు లభించవు. దీంతో పట్టదారు పాస్ పుస్తకాలు లేకపోవడం, భూమి కబ్జాలో ఉన్నప్పటికీ హక్కు లేకపోవడం వంటి సమస్యలు తలెత్తాయి. ఇప్పుడు అదే ప్రభుత్వానికి పెద్ద సవాల్గా మారింది. కబ్జాలో ఉన్న భూములకు ఇప్పుడు మళ్ళీ రిజిస్ట్రేషన్ కోసం అడిగితే ఆ భూములు అమ్మినోళ్లకు అదనపు ఖర్చులు చెల్లించాల్సిన పరిస్థితి ఏర్పడ్డది. ఇప్పుడు ఆల్రెడీ నేను పొజిషన్లు ఉన్నా, సాదా బైనామా కింద కాగితం కొన్నా, అది ఎవడో వాని పేరు మీద ఎవరి పేరు మీదనో వచ్చిందనుకో, ఇక వాడు మళ్ళీ రిజిస్ట్రేషన్ చేయాలంటే వానికి పైసలు చెల్లించాలి నేను. కొంతమంది రైతులు నోటరీ పేపర్ల మీద సేల్ డీల్ చేసుకొని కోర్టులకు వెళ్ళి ప్రభుత్వానికి స్టాంప్ డ్యూటీ కూడా చెల్లించి ఆ డాక్యుమెంట్లను వ్యాలిడేట్ చేయించుకున్నారు. అటువంటి వాటిలో కొన్నింటికి కింది స్థాయిలో ఎంఆర్ఓలు ఎంక్వైరీ చేసి పరిష్కరిస్తుండగా మరికొందరు అధికారులు మాత్రం వెనక్కి పంపుతున్నారు. మొత్తంగా సాదా బైనామాలకు పరిష్కారం లభిస్తుందా లేదా భూభారతిలో? మరి పెండింగ్ దరఖాస్తులను మాత్రమే పరిష్కరిస్తారా? ఇప్పుడు కొత్తగా వచ్చే, ఎందుకంటే దాదాపుగా 10-11 వేల దరఖాస్తులలో 2-3 వేలు అవే ఉంటున్నాయట. మరి కొత్తగా వస్తున్న సాదా బైనామాలను ఏం చేయబోతుంది ప్రభుత్వం? చట్ట సవరణ చేసి కొత్త సాదా బైనామాలకు కూడా పరిష్కార మార్గం చూపాలని చెప్పి కోరుతున్నారు. అండ్ అసైన్డ్ భూములకు పట్టాలు కల్పించాలని కూడా మన ఛానల్లో ఒక వీడియో ఉంది. చాలామంది దానికి కామెంట్ చేస్తున్నారు కావాలని చెప్పేసి. మరి రాష్ట్ర ప్రభుత్వం దానికి సంబంధించి హామీ ఇచ్చింది గతంలో, దాని గురించి ఇప్పుడు ఎక్కడ కూడా ప్రస్తావన రావట్లేదు. ఖచ్చితంగా ఈ కొత్త సర్కార్ సాదా బైనామాలకు పరిష్కారం చూపెట్టడం అండ్ అసైన్డ్ భూములకు హక్కులు కల్పించడం లాంటి అంశాలను ఆలోచిస్తే కనుక చాలామందికి హెల్ప్ అయ్యే అవకాశం ఉంది. కాంగ్రెస్ పార్టీ యొక్క గ్రాఫ్ పెరిగే అవకాశం అయితే కూడా ఉంది. సో ఇది కొత్త అప్లికేషన్లపై సాదా బైనామాలపై ఏం చేద్దామనే అంశం.